నెక్స్ట్ ఆహా టీవీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ప్రమీల. ఒక భార్యకి వంట అంటే ఉప్మా ఒకటే వచ్చు, అదే లోకం. ఎప్పుడు వాళ్ళ ఆయన వంట చేయమన్నా ఉప్మా మాత్రమే చేస్తుంది. ఇంకా వాళ్ళ ఆయనకి చిరాకు వచ్చి ఒకరోజు హోటల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాడు. హోటల్కి వెళ్ళి చూస్తే అక్కడ అదే రోజు షెఫ్ గా జాయిన్ అయింది తన భార్య. ఇంకా వాడి పరిస్థితి ఉంటుంది ఉప్మానే ఉప్మా. మరి వాడి పరిస్థితి అలా ఉంటే బట్ ఈ అమ్మాయి ఎంత సంతోషంగా ఉంది అనేది ఈ పాట ద్వారా ప్యారడీ సాంగ్ తో మీకు తెలపడానికి రాబోతోంది ప్రమీల. వంట చేశానంటే వంతొస్తది, వడ్డించానంటే డోకొస్తది, పోపేశానంటే తగ్గొస్తది, పడి తిన్నారంటే ప్రాణం పోది. వంటిల్లయిందిగా ఓన్లీ పొగ పొగ అయినా ఆపను కదా డైలీ సీరియల్ లాగా. టేస్ట్ బాలేదన్నారంటే ఫేస్ పేస్టే చేసేస్తాను. వంట రాదా అన్నారంటే వేడి బాతలు పెట్టేస్తాను. వంట చేశానంటే బాతొస్తది, పట్టించానంటే టోకొస్తది. వాంటే వంటొస్తది, వంట తింటే వంటొస్తది. వాంటే వంటొస్తది, వంట తింటే వంటొస్తది. ఎండలు తిరిగి ఇంటికొచ్చారంటే కాకరకాయ డ్రింక్ ఇస్తాను. పొల మారింది అని నీళ్ళిమ్మంటే నీరుల్ని చూసిస్తాను. పంచదార రేటు తగ్గిందని పాపం పులిహోర చేస్తాను. తగ్గొచ్చిన కడుపులో తిప్పిన కంప్లైంట్ చెయ్యమకయ్యా. ఉప్మాయే నా పరమాత్మంట, అంతకన్నా ఏం రాదంట. నేను వంట చేసిన వేళ గ్యాస్ సిలిండర్ పేలిన వేళ వంట చేశానంటే వంతొస్తది, పట్టించానంటే టోకొస్తది. వాంటే వంటొస్తది, వంటొస్తది. వాంటే వంటొస్తది, వంట తింటే వంటొస్తది. వంటయిందా ఇలా వడ్డించవే అని నా మొగుడిప్పుడు అనడు. ఆ కూరుండు ఈరోజు ఈ కూరుండు అని చెప్పే ధైర్యం చెయ్యడు. కుకింగ్ ప్రోగ్రామ్ ఆడిషన్ కోసమే సాంబార్ పోపట్లేసాను. పొప్పట్లు తిన్న నా ముద్దుల మొగుడు బాత్రూమ్ ని వదలనన్నాడు. హోటల్లోనే షిఫ్ట్ అయ్యాడే, దిక్కేలేని బతుకయ్యిందే. అయినా వండటమే మానేస్తానా, ఆ హోటల్లోనే చెఫ్లా చేరా. వంట చేశానంటే వంతొస్తది, పట్టించానంటే టోకొస్తది, పోపేశానంటే తగ్గొస్తది, పడి తిన్నారంటే ప్రాణం పోది. వంటిల్లయిందిగా ఓన్లీ పొగ పొగ అయినా ఆపను కదా డైలీ సీరియల్ లాగా. టేస్ట్ బాలేదన్నారంటే ఫేస్ పేస్టే చేసేస్తాను. వంట రాదా అన్నారంటే వేడి బాతలు పెట్టేస్తాను. వంటైపోతే వంట తింటే వంటైపోతే. వంటైపోతే వంట తింటే వంటైపోతే. ప్రమీల, నీకు తినిపించాలందా అక్కడ నాకు తెలుసు. వెళ్ళు ఇచ్చేసిరా జల్దీ. ఇంటికి వెళ్ళాలమ్మా.
సార్ కొంచెం టేస్ట్ చేయండి సార్. సార్ పోనీ వాసన చూసినా పర్లేదు సార్, నో ప్రాబ్లం. నాకు చాలా కాలం బతకాలని ఉంది తల్లి నాకు. సార్ మీరైనా కొంచెం అట్లీస్ట్ ఇంటికి వెళ్ళాలని ఉంది. సార్ బేసిక్ గా నువ్వు రామా ప్రమీలత అది అక్కడ పెట్టి. బేసిక్ ఏం లేదు, సిక్కే ఇక. కాదు కాదు సార్, సిక్కే ఎవరికన్నా ఫుడ్ తిని స్పందిస్తారు. నా పొట్ట స్తంభించింది. ఏముంటుంది సార్, నో అప్లోడ్ నో డౌన్లోడ్, ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. అంటే లోడ్ ఇక్కడికి కాదు, అంతా వేరే ఇంకో ప్లానెట్ కి ఇక్కడి నుంచి లోడ్ చేస్తుంది అమ్మాయి మొత్తం. ట్రాన్స్పోర్ట్ అన్నమాట అయితే. చాలా పెద్ద ఆలోచనలో ఉంది, మామూలుగా లేదు. మా పెద్ద ఆలోచన పర్ఫార్మెన్స్ ఈ చిన్నమ్మాయి చేస్తే ఎలా ఉంది సార్? అవును, ఇప్పుడు యముడు మాటికి కింకర్లను పంపించడం, వాళ్ళు ఎవడో ఒకరిని తీసుకురావటం, మళ్ళీ రావటం పోవటం, విపరీతంగా ఎంత తిరుగుడు మామూలుగా. అట్లా కాకుండా ఒక సృష్టి చేశాడు, ఒక గృహిణి రూపంలో ఇక్కడికి వంట చేయమ్మా అని వదిలేసాడు అంతే. తిన్నవాడు తిన్నట్టుగా వెళ్ళిపోతాడు డైరెక్ట్. సగర్వంగా చెబుతోంది అసలు. వంట చేశానంటే అంతే, అవుట్. వాడు పేస్ట్ అంతే. ఎవడన్నా సరే వేస్ట్ అన్నాడంటే సార్ నాకు రాదంటే పేస్ట్ చేసేస్తాను వాడినండి. టేస్ట్ బాలేదన్నారంటే ఫేస్ పేస్ట్ చేసేస్తాను. నువ్వు వంట చేస్తే ఇలా అయిపోతుందని నీకు బాధగా ఉంది కదా, అంటే అందరూ ఇట్లా అనుకుంటున్నారని, అంతేనా? అవునండి. ఎప్పుడన్నా కాశీ వెళ్ళావా? లేదండి. త్వరలో కాశీ వెళ్ళు. కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి అక్కడ అన్నపూర్ణాదేవి ఉంటుంది, ఆవిడ దర్శనం చేసుకో, అన్ని సర్దుకుంటాయి. అప్పుడు అద్భుతంగా వండటం మొదలెడతావు. థ్యాంక్ యూ సార్. మామూలుగా లేదా సార్, వంట కాదు, అది మృత్యు గంట. కొత్తగా ఉందని ట్రై చేశాను సార్. కొత్తతనం ఎలా ఉందో పవన్ అడుగు. అమ్మాయిలందరూ ఆడవాళ్ళందరూ లాజిక్ మిస్ అవుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు రిజర్వేషన్లని అది ఇదని వీటి గురించి పోరాడుతున్నారు కదా, వాటి గురించి కాదు. ఈ ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర షేర్ పోరాడాలి. వీళ్ళకైనా వండటం స్టార్ట్ చేస్తే వాళ్ళందరూ మూసేసుకుంటారు. సో వాళ్ళ దగ్గర వాళ్ళకి వచ్చే ప్రతి బిల్లో 50% షేర్ రావాలి, వీళ్ళకి రావాలి ఆబ్వియస్లీ. ఎందుకంటే వీళ్ళు నిజంగా వంట మానేస్తే యాప్లన్నీ క్లోజ్ అయిపోతాయి, ఎవరు ఫుడ్ ఆర్డర్ చేయరు. అవును కదా. అంతే. వీళ్ళు ఎప్పుడైతే మానేసారో అవన్నీ స్టార్ట్ అయినాయి. అన్ని చాలా కంటెంపరీగా చాలా బాగున్నాయి. అంటే ఆ ప్రజెన్స్ కినారియాకి, ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆ లిరికల్ గా కానీ అంతా చాలా బ్యూటిఫుల్ గా, వెరీ ఫన్నీ. Thank you, sir. చేశాను. బాగా. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ.